ఇండియాలో గంగా, కృష్ణ, గోదావరి, యమున ఇలా చాలా నదులు ఉన్నాయి. కానీ నదులన్నీ కలిసి లాస్ట్ కి సముద్రంలోనే కలుస్తాయి. అలాగే బీటెక్ లో కూడా మెకానికల్, సివిల్, ట్రిబుల్ ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ వీటిలో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ లాస్ట్ కి సిఎస్సి, ఐటీ ఫీల్డ్ లోనే జాయిన్ అవుతున్నారు. ఒక ఆర్టికల్ ప్రకారం ఇండియాలో ప్రతి ఇయర్ 15 lakhs స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వాళ్ళలో 2.5 lakhs మందికి జాబ్స్ వస్తున్నాయి. ఈ 2.5 lakhs జాబ్స్ లో మోర్ దాన్ 2 lakh ఐటీ జాబ్స్. జస్ట్ బీటెక్ అనే కాదు, బిఏ, బీసీఏ, ఎంసీఏ ఇలా ఏ డిగ్రీ చేసిన వాడైనా సరే ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే ఇండియాలో ఐటీ జాబ్స్ అనేవి చాలా అన్సర్టెనిటీ ఫీల్డ్. ఎప్పుడు జాబ్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు జాబ్స్ పోతాయో తెలియదు. దీనికి తోడు వర్క్ ప్రెషర్, హెల్త్ ఇష్యూస్ ఇలా చాలా ఉంటాయి. అయినా సరే స్టూడెంట్స్ అందరికి ఈ సాఫ్ట్వేర్, ఐటీ జాబ్స్ అంటే ఎందుకంత మోజు? ఈ సిఎస్సి, ఐటీ స్టూడెంట్స్ అంటే ఓకే, కానీ వీళ్ళకి సంబంధం లేకుండా మెకానికల్, ట్రిబుల్, సివిల్ ఈ బ్రాంచ్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు 4 years చదువుకున్న ఫీల్డ్ వదిలేసి ఎక్స్ట్రాగా కోర్సులు తీసుకొని మరి ఐటీ ఫీల్డ్ లోకి ఎందుకు వస్తున్నారు? రండి ఒకసారి చూద్దాం. బ్యాక్ ఇన్ 1990s లో అప్పుడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఈ జావా, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని క్రియేట్ చేశారు. అండ్ అదే టైంలో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి కంప్యూటర్ ని యూజ్ చేసే వాళ్ళు కూడా పెరుగుతూ వచ్చారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ వర్క్ ఇంకా ఫాస్ట్ గా, ఎఫిషియెంట్ గా అవుతుంది. సో వరల్డ్ వైడ్ గా కోడింగ్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేసే వాళ్ళకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఇండస్ట్రీ డెవలప్ అవుతున్న కొద్దీ చాలా మందికి జాబ్స్ లో క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఎర్లీ 2000s లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఇండియాలోకి రావడం మొదలు పెట్టాయి. వీళ్ళు ఇండియాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఇండియాలో స్కిల్డ్ పర్సన్స్ దొరుకుతారు, అది కూడా చీప్ ప్రైజెస్ కి దొరుకుతారు. అండ్ అప్పట్లో ఇండియాలో మనకి సొంత సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి లేవు. లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ వల్ల అప్లికేషన్స్ అన్ని వరల్డ్ వైడ్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అలాంటి కంపెనీస్ ఇండియాలో లేవు. మన దగ్గర ఉన్నవి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి సర్వీసెస్ కంపెనీ అనమాట. ఈ కంపెనీస్ అన్ని బయట కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని వాళ్ళకి సర్వీసెస్ ని సెల్ చేస్తాయి. వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. టైం గడిచే కొద్దీ ఇండియాలో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి డిమాండ్ పెరుగుతా వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా పనిచేసే జాబ్స్ తెచ్చుకోవడం కంటే ఐటీ జాబ్స్ తెచ్చుకోవడం కొంచెం ఈజీ. అండ్ అప్పట్లో కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండేది. ఈ కంపెనీస్ కూడా బల్క్ లో హైర్ చేసుకునే వాళ్ళు. బట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉండేవి. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఐటీ జాబ్స్ కి అంతలా అట్రాక్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్. ఐటీ ఫీల్డ్ లో ఫ్రెష్ గా జాయిన్ అయినప్పుడు శాలరీ కొంచెం తక్కువ ఉన్నా కూడా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హై ప్యాకేజెస్ కి రీచ్ అవ్వచ్చు. కానీ నాన్ ఐటీ ఫీల్డ్ లో ఇంత ప్యాకేజెస్ కి ఇంత తొందరగా అచీవ్ చేయడం అంటే కొంచెం కష్టమే. సెకండ్ వచ్చేసి నేచర్ ఆఫ్ జాబ్స్. ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరూ మాక్సిమం కంప్యూటర్స్ తోనే వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఫిజికల్ వర్క్ కూడా ఏమీ ఉండదు. సో ఎంప్లాయీస్ అందరూ ఏసీ దగ్గర కూర్చొని వాళ్ళ కంఫర్ట్ జోన్ లో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సిఎస్సి, ఐటీ స్టూడెంట్స్ అంటే ఓకే, కానీ మెకానికల్, సివిల్, ట్రిబుల్ ఈ బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత ఐటీ జాబ్స్ మీద రిలే అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ డొమైన్ లో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ లేవు. ఒకవేళ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని మ్యాచ్ చేసే స్కిల్ సెట్ స్టూడెంట్స్ దగ్గర లేవు. ఎందుకంటే మన కాలేజెస్ లో చెప్పేవి 100 years బ్యాక్ సిలబస్. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందో తెలుసు, కానీ ఇలాంటి టెక్నాలజీ కాలేజెస్ లో నేర్పించారు. సో ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఐటీ జాబ్స్ లోకి రావడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని సర్టిఫికేట్స్ కంటే స్కిల్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. మనకు తెలిసిన విషయం ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఎంత అన్సర్టెనిటీగా ఉంటుందో. నిజంగా స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ సస్టైన్ అవ్వగలరు అండ్ వాళ్ళ గోల్స్ కూడా రీచ్ అవ్వగలరు. మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త టెక్నాలజీస్ ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఐ. ఏదేమైనా సరే ఐటీ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తున్న జాబ్స్ ఇండియాలో ఏ ప్రైవేట్ సెక్టర్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంటే పాజిటివ్స్ అనుకుంటే దీనికి నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఇది వర్క్ కల్చర్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో ఉండే వర్క్ టెన్షన్ కానీ, డిప్రెషన్ గురించి కానీ నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి సప్లై ఈజ్ మోర్ దాన్ డిమాండ్. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉన్న జాబ్స్ కంటే వాటికి అప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ థర్డ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సాఫ్ట్వేర్ లో ఒక 20+ years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దాంట్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే కొత్త వాళ్ళు కొత్త టెక్నాలజీతో వచ్చి అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద కూడా ముందే ఫోకస్ చేసి పెట్టుకోవాలి. అసలు ఇన్ని గొడవల బదులు ఐటీ జాబ్స్ తప్పితే దానికి ఆల్టర్నేటివ్ గా ఏవి లేవా అంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, యూఐ యూఎక్స్ డిజైన్, వెబ్ డిజైన్, వీడియో ఎడిటర్ ఇలాంటి జాబ్స్ కి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మనం ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా అక్కడ సర్టిఫికేట్ కంటే స్కిల్ ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫైనల్ గా మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 99% మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి.